కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం వల్ల హోటల్ రంగంతో పాటు సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోంది. భారీగా పెరిగిన ధరలతో ఖర్చులు పెరిగాయని నిజామాబాద్ జిల్లాలోని హోటళ్ల నిర్వాహకులు అంటున్నారు. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మరోవైపు ధరల పెంపు మరింత భారంగా మారిందంటున్నారు హోటళ్ల నిర్వాహకులు. ఈ అదనపు ఖర్చు భరించలేక ధరలను పెంచే పరిస్థితి ఏర్పడుతోందంటున్నారు. ఫలితంగా ఈ ప్రభావం నేరుగా సామాన్యులపై కనిపిస్తోంది. ధరలు పెంచితే కస్టమర్లు తగ్గే ప్రమాదం, పెంచకపోతే నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఉందంటున్నారు హోటళ్ల యజమానులు. నిజామాబాద్ జిల్లాలో హోటల్ యజమానులు సామాన్యులు పడుతున్న ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు ఆయిల్ కంపెనీలు అమాంతంగా పెంచాయి. ముఖ్యంగా ఒకేసారి 993 రూపాయలు పెంచేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఒకేసారిగా 3000 క్రాస్ అయిన పరిస్థితి కనపడతా ఉంది మనకు. సో చూసుకుంటే మరోవైపు గత నెలలో కూడా 200 రూపాయలు పెంచే పరిస్థితి ఉంది. మరోవైపు చిన్న మధ్యతరగతి హోటళ్ల పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. టిఫిన్ రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? 25-30 ఉన్నాయండి, ఇప్పుడు 35 అయింది. సిలిండర్ రేట్లు పెరిగిన వల్ల దానివల్ల రేట్లు కూడా పెరుగుతున్నాయి. దానివల్ల మాకు కూడా కష్టమవుతుంది బయట తినడం. ఇంతకుముందు 25 రూపీస్ అట్లుండే మామూలు రైస్, మామూలు ప్లేట్ ఇడ్లీ అంటే 25-30 అట్లుండే, ఇప్పుడు 35 అయింది. సిలిండర్ రేట్లు పెరిగిన కొద్దీ దానివల్ల ప్రభావం దీని మీద రేట్లు పెరుగుతున్నాయి. దానివల్ల మాకు ప్రభావం అంటే మాకు ప్రాబ్లం అవుతుంది. మేము స్టూడెంట్స్ కదా, మేమంత పెట్టలేం కదా, మేము స్టూడెంట్స్ అన్ఎంప్లాయిడ్ కదా, మేమంతా పెట్టలేం కదా. 35 రూపీస్ అనేది బాగా మాకు మేము బయటకు వచ్చి తినడానికన్నా బాగా కష్టమైపోతుంది మాకు సిలిండర్ ప్రైజెస్ వల్ల. గతంలో షార్టేజ్ ఉండేది, ఇప్పుడు ఎట్లుంది? సిలిండర్స్ వస్తున్నాయా? మరోవైపు ఇబ్బందిగా పరిస్థితుంది అండి, చాలా ఇబ్బందిగా పరిస్థితుంది. జస్ట్ 2 రోజులకి నేను 2500 కమర్షియల్ ఉండే 3400 సిలిండర్ వచ్చింది. 1000 రూపాయలు పోయింది ఒక్క రోజే. చాలా అంటే ఇబ్బంది పరిస్థితుంది. ఏం లేదు, రేపు నుండి షాప్ మూసుకోవడానికి అనిపిస్తున్నామండి. ఇక ఎట్లా అంటే ఆల్రెడీ 1 మంత్ కింద పెంచాం రేట్లు, ఇప్పుడు పెంచితే జనాలతో బాగుండదు. అట్లా ఈ పెరిగిన పరిస్థితులకు ఇక చాలా ఇబ్బంది అవుతుంది. ఏమి మాత్రం లాభం లేకుండా దందా చేస్తున్నాం. పెరిగినటువంటి గ్యాస్ ధరలు నుంచి అమల్లోకి రావడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడు షార్టేజ్తో గ్యాస్ సిలిండర్ చాలా వరకు షార్టేజ్ ఉంది. మరోవైపు పెరిగినటువంటి ధరలతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇస్తున్నటువంటి మెనూ తగ్గించాము. మరోవైపు కస్టమర్ వదులుకోలేక నడిపిస్తున్న పరిస్థితి ఉంది. రేపటి నుంచి కూడా పూర్తిగా మూసేసుకోవాలన్న పరిస్థితి ఏర్పడుతుందని, పెరిగినటువంటి ధరలతో మూసేసుకున్న పరిస్థితి ఏర్పడుతుందని కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.